అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయోధ్య రాముడు, కోదండ రాముడు, పట్టాభిరాముడు ఏ పేరైనా సరే రామ అనేటువంటి నామం పలువురిని పులకింపజేస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా ఒక రామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. రాముని జన్మదినమే శ్రీరామనవమి. ఈ రోజే కళ్యాణం ఎందుకు జరుపుతారు? అసలు శ్రీరామ నవమి రోజే కళ్యాణము, సీతారాముల కళ్యాణం ఎందుకు జరుపుతారు? మనతో మాట్లాడడానికి వేద పండితులు వంశీ ఉన్నారు. వంశీ గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు రామ నవమి రోజే జన్మదినము, ఆ రోజే ఎందుకు కళ్యాణం చేస్తారు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అయోధ్యారాముని ఆ కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగుతున్నది. పునర్వసు నక్షత్రం నవమి తిథియందు స్వామివారి జననం జరిగింది. అయితే బృహత్ సంహిత ఆధారంగా ప్రతి 16 ఏళ్లలో ఆ స్వామివారి వివాహం జరిగిందని, ఆ వివాహానికి జనక మహారాజు, దశరథ మహారాజు ఇత్యాది మహర్షులు, మహారాజుల అందరి సమక్షంలో ఆ వివాహం జరిగిందని, ఒక రామునికే కాక రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందరికీ కూడా ఇదే రోజు వివాహం జరిగిందని విశేషంగా మనకు ఆ బృహత్ సంహితలో వివరించి ఉన్నది. ఆ విధంగానే మనం ఈ రోజు శ్రీరామ నవమి జరుపుకుంటాం. ఇది భారతదేశమంతా కూడా జరుపుకుంటారు. ఎందుకు అంటే రాముడు విష్ణువు యొక్క 10 అవతారాలలో కూడా పూర్తి మానవ రూపంలో, అంటే కుబ్జ రూపంలో, వామనుడు అంటే కుబ్జ రూపంలో ఉంటాడు. మిగతా అవతారాలన్నీ కూడా అయితే సగం మృగము లేదా పూర్తి ఆ మృగములో లేదా పక్షులలో అలా ఉంటాయి. కానీ పూర్తి మానవ రూపంలో ఎటువంటి మాయలు లేకుండా ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అని సవివరముగా అంటే ఆచరింప చేసి చూపెట్టినటువంటి రూపము రాముని రూపము. అలాంటి విశేషమైనటువంటి ఈ రాముని రూపమున మనము ధర్మాన్ని ఆచరించడానికి, లోకాన్ని రక్షింపజేయడానికి రామ కళ్యాణం జరుగుతుంది. మనం మామూలుగా మాంగళ్య ధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చెప్తాం. కానీ ఇప్పుడు జరిగే కళ్యాణంలో మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున, లోకాన్ని రక్షించడానికి మేము ఈ కళ్యాణం చేస్తున్నాము స్వామి అని ఆ రాముని కళ్యాణం చేస్తాం. అలాంటి విశేషమైన కళ్యాణానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా విచ్చేసి ఈ వివాహ మంటపంలో రాముని కళ్యాణాన్ని తిలకిస్తారు. కాబట్టి ఎవరికి ఏ కోరికలైనా కూడా ఈ కళ్యాణ మంటపంలో కోరుకుంటే అవన్నీ నెరవేరుతాయి. అలాగే అన్న ప్రసాద దానము ఉంటుంది. ఆ కళ్యాణ మహోత్సవం అనంతరం చాలా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మొత్తం మీద రాముని జన్మదినం రోజే రాముని కళ్యాణం జరపాలని బృహత్ సంహిత గ్రంథం పేర్కొంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందరి యొక్క వివాహము అంగరంగ వైభవంగా ఈ రోజే జరుపుతుంది. రాముని కళ్యాణం జరిపితే సర్వదేవతలకి సంతృప్తి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే రాముడు దశావతారాలు, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైనటువంటి రాముని కొలిస్తే, రామాన్ని తలిస్తే అంతా శుభమే జరుగుతుంది అభిప్రాయం ఆయన చక్కగా వివరించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.